ఫ్రెండ్స్, ఏపీ లాసెట్ 2025కి సంబంధించి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేమెంట్ చేసుకొని తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి ఈరోజు అంటే 8/9/2025 నుంచి లాసెట్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. ఎవరైనా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఉంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు ఎంటర్ చేసేసి మీ యొక్క అమౌంట్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే, ఎవరైనా డిగ్రీ కంప్లీట్ కాని వాళ్ళు ఉంటే చేసుకునేకి లేదండి. కేవలం డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే డిగ్రీ సర్టిఫికేటు, ఇన్కమ్, క్యాస్ట్ ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేసి మీ యొక్క పేమెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ క్లైమింగ్ క్యాప్, ఎన్సీసీ, పీహెచ్, స్పోర్ట్స్. వీళ్ళు ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరుకి వెళ్ళాల్సి ఉంటుంది. వీళ్ళు 12వ తారీఖు డాక్యుమెంట్స్ అనేది తీసుకొని ఒరిజినల్స్ని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ వెరిఫికేషన్కి. ఓకే, ముందుగా చూసినట్లయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, నో యువర్ అప్లికేషన్ స్టేటస్, నో యువర్ పేమెంట్ స్టేటస్, ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే డీటెయిల్డ్ నోటిఫికేషన్, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ 8/9/2025 నుంచి 11/9/2025 వరకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ వెరిఫికేషన్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9/9/2025 టు 12/9/2025కి ఇచ్చారు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అన్ని 12/9/2025 నుంచి 14/9/2025 వరకు ఇచ్చారు. వెబ్ ఆప్షన్స్ మళ్ళీ చేంజ్ చేసుకోవాలనుకుంటే 15/9/2025 వరకు అనేది చేసుకోవచ్చు. సీట్ అలాట్మెంట్ మనకు 17వ తారీఖు అనేది ఇస్తారండి. సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి మనకు 18/9/2025 నుంచి 19/2/2025 వరకు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఇవ్వచ్చు. మరి పూర్తి వివరాలు చూద్దాం. దీనికి ఎంత ఫీజు పే చేయాలి, ఏ క్యాస్ట్ ఎంత ఫీజు పే చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, మనకి లాసెట్ అనేది 5 ఏళ్ల కోర్సు ఉంది, అదేవిధంగా 3 ఏళ్ల కోర్సు అనేది కూడా ఉంది. ఎవరైతే క్వాలిఫై అయ్యారో లాసెట్లు వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్స్ అని చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇయర్ ఆఫ్ 3 years and 5 years of LLB courses academic year 2025-26 time given as gender. ఓకే, మీరు అందరూ కూడా కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేసి పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ పేమెంట్ చేసిన తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతాయి. వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకున్న అలాట్మెంట్ అనేది కాలేజ్లో డౌన్లోడ్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సర్టిఫికేట్స్ టు బి అప్లోడెడ్ బై ఆల్ క్యాండిడేట్స్. లాసెట్ ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్ అండి. ఇంకా అదేవిధంగా డిగ్రీ మార్క్స్ మేమో లేదా ఇంటర్ మార్క్స్ మేమో, టీసీ, 10th మార్క్ లిస్టు, స్టడీస్ అనేది ఎంటర్ చేయాలి. అదేవిధంగా మనకి రెసిడెన్స్ సర్టిఫికేటు, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు లేదా రేషన్ కార్డు అనేది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీ ఉంటే పీహెచ్, స్పోర్ట్స్, క్యాప్, ఎన్సీసీ, స్కౌట్స్ అండి. నెక్స్ట్ మైనార్టీ సర్టిఫికేటు, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండి. ఇది కూడా లేటెస్ట్దే కావాలి, కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఈడబ్ల్యూఎస్ పొందిన వాళ్ళైతే. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలంటే కొన్ని మాత్రమే అప్లోడ్ చేయాలి, మిగతావన్నీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఇంకా కొన్ని మీరు లాస్ట్లో అప్లై చేసేటప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళు అయితే కనుక కంపల్సరీగా కొన్ని సర్టిఫికేట్లు అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కంప్లీట్ అయిన వాళ్ళకి మ్యాక్సిమం ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే సరిపోతుందండి. ఓకే, ఇక రిజిస్ట్రేషన్ అప్పుడు ఎంత ఫీజు పే చేయాలో చూసినట్లయితే మనకు ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు 500 రూపాయలు పే చేయాలి. అదర్స్ వచ్చేసి 1000 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. మనకి 8/8/2025 నుంచి 11/9/2025 వరకు అనేది మనం రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అండి. రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు ఫర్ వెబ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఓకే, 8/9/2025 నుంచి 11/9/2025 వరకు ఉంది. వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్ 9/9/2025 నుంచి 12/9/2025 వరకు. వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ 12/9/2025 నుంచి 14/9/2025. వెబ్ ఆప్షన్ చేంజింగ్ 15/9/2025. రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ 17/9/2025. సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ 18/9/2025 నుంచి 19/9/2025. అలాట్మెంట్ అటెండింగ్ ఫర్ క్లాసెస్ అట్ కాలేజ్ 18/9/2025.
సో ఇదండి. కాబట్టి ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఉంటారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా గుంటూరు వెళ్ళేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది ఒరిజినల్స్ 2 సెట్లు జిరాక్స్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఆ తర్వాతనే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది స్పెషల్ కేటగిరీ. ఓకే. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్స్. సో మనకి ఎల్ఎల్బి హోల్డింగ్ 3 ఇయర్ ఆర్ 5 ఇయర్ ఎల్ఎల్బి డిగ్రీ అండి. ఏపీ పీజీఎల్ సెట్ 2025 ర్యాంకు ఆధారంగా తీసుకుంటారు. నెక్స్ట్ ఎల్ఎల్బి థర్డ్ ఇయర్. సో 3 ఇయర్స్ కోర్స్కి వచ్చేసి డిగ్రీ. సో 45% ఓసీలకు ఉండాలి, 42% బీసీలకి, 40% ఎస్సీ ఎస్టీలకు ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ లా సెట్ ర్యాంకు పట్టిని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎల్ఎల్బి 5 ఇయర్ ఇంటర్మీడియట్ అప్లై చేసిన వాళ్ళకి 45% ఓసీకి, 42% బీసీకి, 40% ఎస్సీ ఎస్టీకి అనేది ఉండాలి. వాళ్ళు మాత్రమే ఇవి మీరు అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఇదండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సంక్షిప్తంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సో మీ వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి, తప్పకుండా ఉపయోగపడుతుంది. ఓకే. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్.